టికెట్లు తెగి థియేటర్ నిండితేనే ఇండస్ట్రీ కలకళ్లాడుతుంది. 4 హిట్ సినిమాలు పడితేనే అటు థియేటర్ యజమానులు, కార్మికుల నుండి 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వేలాది మందికి బతుకు తెరువు దొరుకుతుంది. కానీ 2 ఏళ్లుగా టాలీవుడ్ కష్టాలా ఉంది. ఆల్రెడీ ఓటీటీ, టీవీ లాంటి వినోద మాధ్యమాలు దెబ్బతీస్తుంటే కరోనా ఒక్కసారిగా కుప్పకూల్చింది. అన్ని రంగాల్లాగానే సినీ పరిశ్రమ కూడా కష్టాల్లో పడింది. వీటికి ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, హిట్స్ తగ్గడం లాంటి కారణాలు కూడా తోడవుతున్నాయి. ఇవన్నీ సినీ పరిశ్రమను కష్టాల్లో పడేస్తే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో వివాదం మరింత పెద్ద సమస్యగా మారింది. నిజానికి ఏపీ అంటే సినిమా, సినిమా అంటే ఏపీ. అలాంటిది అక్కడ ప్రభుత్వంతో వివాదం వల్ల సినీ పరిశ్రమ కుదేలైపోతోంది. ఈ వివాదంలో ప్రొడ్యూసర్లు, హీరోలకు వచ్చిన కష్టమేమీ లేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, కార్మికులు కష్టాల్లో పడుతున్నారు. థియేటర్లు మూతపడుతున్నాయి. ప్రేక్షకులకు కూడా సినిమా దూరమవుతోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి? టాలీవుడ్ కష్టాల నుండి గట్టెక్కేదెలా? చొరవ తీసుకోవాల్సిన బాధ్యత సీనియర్లపై ఉందా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. మనకు వినోదమంటే సినిమానే. సినిమా జీవితాల్లో భాగం. సినిమా తారలంటే లెక్కలేనంత క్రేజ్. అందుకే తెలుగు సినిమా బాలీవుడ్కు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. నిర్మాణ విలువల్ని పెంచుకుంటూ పాన్ ఇండియా సినిమాలొస్తున్నాయి. అలాంటి పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో పడింది. నిర్మాత పెట్టుబడి పెడతాడు. స్టార్లు, నటులు పాపులారిటీని అనుసరించి రెమ్యూనరేషన్ తీసుకుంటారు. మిగిలిన టెక్నీషియన్లు తెర వెనక అంతులేని శ్రమ తీసుకుంటారు. చివరకు ఉమ్మడి కష్టంతో సినిమా థియేటర్కు చేరుతుంది. ఈ సినిమా ప్రేక్షకుడికి నచ్చితేనే లాభాలు, లేదంటే పెట్టుబడంతా గంగపాలవుతుంది. సినిమా ఆడకపోతే స్టార్లు, టాప్ క్లాస్ టెక్నీషియన్లు తప్ప అందరికీ సమస్యే. థియేటర్లో క్యాంటీన్ నడిపే వ్యక్తి నుండి సినిమా సెట్లో పనిచేసే బాయ్ వరకు అందరి మనుగడ 4 హిట్ సినిమాలు పడితేనే. కానీ ఏ థియేటర్ అయినా 365 రోజులు కళకళ్లాడదు. థియేటర్లు ఏడాదిలో 100 రోజులు హౌస్ఫుల్ అయితే పెద్ద విషయమే. అదే సమయంలో ఏటా రిలీజ్ అయ్యే సినిమాల్లో 10% కూడా హిట్ అవ్వవు. ఇలాంటి సమస్యలన్నీ పరిశ్రమలో మొదట్నుంచి ఉన్నవే. వాటి కదనంగా ఇప్పుడు ప్రభుత్వంతో వివాదం కూడా చేరింది. ఈ సమస్య తీరేదెలా? టాలీవుడ్ కళకళ్లాడేదెలా? ఎవరు చొరవ తీసుకోవాలి? ఎవరు మాట్లాడాలి? ఈ ప్రశ్నలన్నీ అందరికీ తెలిసినవే. కానీ సమాధానాలు వెతికేవారే లేకుండా పోయారు. పరిష్కారానికి సినిమా వర్గాల నుంచి ప్రయత్నం లేదు. పెద్ద స్టార్లు మాకెందుకు అనుకుంటున్నారు? అనామకులను ముందు పెట్టి చర్చలతో టైంపాస్ చేస్తే ప్రయోజనమేంటి? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్లు ముందుకు రావాలి కదా. ఇండస్ట్రీ బాగున్నప్పుడు లాభపడిన తారలంతా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకు రాకపోతే ఎలా? పరిశ్రమలో సీనియర్లుగా, పాపులారిటీ ఉన్న స్టార్లుగా, కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటులుగా సినిమా పెద్దలకు ఇండస్ట్రీ బాగోగులపై బాధ్యత ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వంతో ఓ మెట్టు దిగైనా చర్చలకు రావాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంతా బాగున్నప్పుడే కాదు, ఇండస్ట్రీ చిక్కుల్లో ఉన్నప్పుడు కూడా తలా ఓ చేయి వేసి ఒడ్డెక్కించుకోవాలి. సినిమా పరిశ్రమ ఓ పార్టీ వైపు ఉందన్న అభిప్రాయాలు చాలా కాలంగా ఉన్నవే. ఎన్టీఆర్ తెలుగు తెరను ఓ రేంజ్లో ఏలిన నటుడు. తెలుగు సమాజంలో అంతులేని పాపులారిటీ సాధించి ఎన్టీఆర్ సీఎం అయ్యారు. ఎన్టీఆర్ సీఎం కావడంతో సహజంగానే ఇండస్ట్రీకి రాజకీయాలతో ఓ సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఇండస్ట్రీ ఓ పార్టీకి దగ్గరగా ఉంటుందన్న అభిప్రాయం కూడా బలపడింది. అది తప్పు పట్టాల్సిన అంశం కూడా కాకపోవచ్చు. కానీ తాము ఏ పార్టీకి ప్రత్యేకంగా అనుకూలం కాదని, వ్యతిరేకం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీపై ఉంటే, ప్రభుత్వానికి కూడా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకేయాలి. రాజకీయాలు ఎవరికి లేవు. ఎవరి లెక్కలు వారుకుంటాయి. ఎవరి ప్రాధాన్యతలు వారుకుంటాయి. రాజకీయ వేదికలపైకి ఓపెన్గా రాకపోయినా వ్యక్తిగతంగా ఏ నటుడు ఎటువైపున్నాడో తెలియనంత రహస్యమేమీ లేదు. అదే సమయంలో చిరుకు ఒక పార్టీ, పవన్ కళ్యాణ్కో పార్టీ, బాలకృష్ణకో పార్టీ, ఆదిశేషగిరిరావుకో పార్టీ ఉన్నాయి. ఓ దర్శకుడు అమరావతి డిజైన్లలో పాల్గొన్నారు. మరో దర్శకుడు గతంలో పుష్కరాల వేడుకల్లో పాల్గొన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా వినోద మాధ్యమంగా ఇండస్ట్రీ బాగు కోసం అందరూ పాటించాల్సిన జాగ్రత్తలు తప్పకుండా ఉంటాయి. ఇక్కడ ఇండస్ట్రీ బాగుపట్టమంటే 4 హీరోలు, కొంతమంది డైరెక్టర్లు మాత్రమే బాగుండడం కాదు. పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది బాగుండడం, బతికుండడం. దానికోసం తెలుగు పరిశ్రమ సీనియర్ నటులు ముందుకు రావాలి. ఇబ్బందులన్నీ ప్రభుత్వానికి చెప్పాలి.
ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో కూడా తెలుసుకోవాలి. లేదంటే వేల కార్మికులు కష్టాల్లో పడతారు. తెలుగు ప్రజానికానికి వినోదాన్నిచ్చే ఇండస్ట్రీ కష్టాల్లో పడుతుంది. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే అందరికీ నష్టమే. ఎవరి వాదన కరెక్టో తేలేలోగా ఇండస్ట్రీకి తీరని నష్టం జరిగే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ చిక్కుముడి వీడాలంటే ఇండస్ట్రీ పెద్దలు దిగి రావాలి, బాధ్యత తీసుకోవాలి. తమ వాదనను ప్రభుత్వం ముందు నిజాయితీగా వినిపించాలి. ప్రభుత్వం చెప్పేదానిలో సహేతుకతను అంగీకరించాలి. నష్టం కలిగించే అంశాలపై కారణాలు వివరించాలి. ఇవన్నీ చెయ్యకుండా సీనియర్లు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాం తప్ప అంతకు మించి ఎలాంటి చొరవ లేదన్న విధంగా ప్రవర్తిస్తే ఎలా? మరీ ముఖ్యంగా సినిమాపై అంతులేని ఆసక్తి ఉండే ఏపీ లాంటి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి కొనసాగడం టాలీవుడ్కు కోలుకోలేనంత నష్టం చేస్తుంది. ఇప్పటికీ అనేక కారణాలతో పెద్ద సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. ఓటీటీల వైపు చూస్తున్నాయి. రిలీజ్ అవుతాయో లేదో తెలియని సందిగ్ధంలో పడుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే ఎలా? పెద్ద నటులు చొరవ తీసుకుని ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ ప్రభుత్వం ముందు కూర్చుంటే తప్ప సమస్యలు పరిష్కారం కావు. ఇది తమ సమస్య కాదని పెద్ద నటులు తప్పుకు తిరగడం ఎంతమాత్రం సరైన విషయం కాదని గుర్తించాలి. టాలీవుడ్కు తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ ఏపీ ప్రభుత్వంతో చిక్కుముడులు ఏర్పడ్డాయి. వాటిని ఓపిగ్గా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు చిరంజీవి తాను తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దను కానంటున్నారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం కూడా ఇష్టం లేదంటున్నారు. అటు మోహన్ బాబు బహిరంగ లేఖ రాశారు. మంత్రులు సీఎంను కలిసేందుకు సమావేశమై చర్చించుకోవాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరి గుత్తాధిపత్యం లేదంటున్నారు. అటు ఒమిక్రాన్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాలు కష్టాల్లో పడుతున్నాయి. RRR వాయిదా పడిందే. రాధేశ్యామ్ రిలీజ్ మీద సందేహాలున్నాయి. అటు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇప్పట్లో వచ్చేలా లేదు. దేశమంతా అనేక రాష్ట్రాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ 50% కుదిస్తున్నారు. నైట్ కర్ఫ్యూలు మొదలైతే రాత్రిళ్లు థియేటర్లు నడిచే అవకాశం ఉండదు. ఇవన్నీ ఒకటైతే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లది మరో సమస్య. అల్లు అర్జున్ సినిమా పుష్ప మంచి వసూళ్లు చూసినా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ రేంజ్కి రాలేదు. దీంతో ఓవైపు ఒమిక్రాన్ విజృంభణ, మరోవైపు టికెట్ రేట్ల తగ్గింపు, పరిమిత షోస్ అన్నీ కలిసి నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకునేలా చేస్తున్నాయి. సినిమా టికెట్ల రగడ అంత తేలిగ్గా చల్లారేలా కనిపించడం లేదు. నలుగురు బడా హీరోల కోసం సామాన్యుల జేబులు గుల్ల చేస్తారని ప్రభుత్వం వాదిస్తోంది. టీ రేటు కంటే తక్కువ రేటు పెడితే థియేటర్లు ఎలా నడపాలని సినీ ఇండస్ట్రీ ప్రశ్నిస్తోంది. రెండు వర్గాలు కలిసి కూర్చొని హేతుబద్ధమైన పరిష్కారం దిశగా ఆలోచన చేసే ప్రయత్నం మాత్రం లేదు. సినిమా హాళ్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లు ఎక్కువున్నాయంటూ హీరో నాని కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో సినీ టికెట్ల వివాదం మరింత రాచుకుంది. నాని కామెంట్లపై ఏపీ మంత్రులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రెమ్యునరేషన్ కాస్ట్ ఎంతో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. నలుగురు రెమ్యునరేషన్ కోసం లక్షలాది మంది ప్రేక్షకులు పొట్టకొడతారా అని నిలదీశారు. 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తుంటే మరీ తక్కువ టికెట్ ధరలు నిర్ణయిస్తే తమకెలా గిట్టుబాటు అవుతుందని ఇండస్ట్రీ వాదిస్తోంది. సినిమాకు పెడుతున్న ఖర్చుకు చెప్పే బడ్జెట్కు పొంతన ఉండడం లేదని, రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే అందరికీ మంచిదనేది ప్రభుత్వం నుంచి వస్తున్న జవాబు. దీంతో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రెండు వర్గాలు పంతాలు పట్టింపులకు పోతూ ఉండడంతో సమస్య పరిష్కారం కాకుండా పీటముడిపడిందే. సినిమాల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయని, చోటా హీరోలు బడా హీరోలు ఉంటారని, అందర్నీ ఒకే ఘాటన కట్టకూడదని సినీ ఇండస్ట్రీ అంటోంది. 100 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పి జనం జేబులకు చిల్లు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటూ పోతే ఇక ప్రభుత్వం ఎందుకు, చట్టాలెందుకు అనేది సర్కారు నుంచి వస్తున్న కౌంటర్. ఇలా వాదించుకుంటూ పోతే దీనికి అంతమనేదే ఉండదు. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుంటేనే ఇష్యూ క్లోజ్ అవుతుంది. నిజానికి అటు ప్రభుత్వం ఇటు సినీ ఇండస్ట్రీ చేస్తున్న రెండు వాదనలో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. టాలీవుడ్లో 3 రకాల సినిమాలు తీస్తున్నారు. హై రేంజ్, మిడ్ రేంజ్, లో రేంజ్తో పాటు పాన్ ఇండియా కేటగిరీలో సినిమాలు వస్తున్నాయి. హీరో క్రేజ్, మార్కెట్లో జరిగే బిజినెస్ను బట్టి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కొంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇటీవలి కాలంలో సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కంటే రెమ్యునరేషన్లు భారీగా పెరిగిపోయాయన్న విమర్శ ఉంది. స్టార్ హీరోలు ఇష్టారాజ్యంగా రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నారని, సినిమాకు కోట్లలో పెంచేస్తూ ఉండడంతో ఇబ్బందులొస్తున్నాయన్న వాదన ఉంది. అయితే డిమాండ్ సప్లై సూత్రం ఆధారంగానే రెమ్యునరేషన్లుంటాయని ఇండస్ట్రీ చెబుతోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న హీరోకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని, వరుస ఫ్లాప్లు వస్తే ఏ హీరోకైనా ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ తగ్గుతుందనేది కూడా నిజమే. సినిమా అనేది వ్యాపారం, అదేమి నిత్యావసర వస్తువు కాదు. ఇష్టమైనోళ్లే సినిమాకెళ్తారు. సినిమాకు వెళ్లాల్సిందే అని ఎవరిని ఎవరూ నిర్బంధించలేరు.
అలాంటప్పుడు ప్రభుత్వం కలగజేసుకుని నియంత్రించాల్సిన అవసరం ఏముందని వాదించేవాళ్లు కొందరున్నారు. కానీ సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వం వాదన. కొన్నాళ్లుగా థియేటర్ల దగ్గర ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి అమ్మేసుకుంటున్నారని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అలాగని వచ్చిన డబ్బులన్నీ సినీ ఇండస్ట్రీ బాగు కోసం ఉపయోగించడం లేదని, జూనియర్ ఆర్టిస్టులు, ఇతర ఆర్టిస్టుల రెమ్యునరేషన్లో పెరుగుదల ఏమీ లేదని, కేవలం హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ల రెమ్యునరేషన్లు మాత్రమే పెంచుకుంటున్నారని వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ టికెట్ ధరలు నియంత్రిస్తూ జీవో నెంబర్ 35 తీసుకొచ్చింది. ఇప్పుడది కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ పరిస్థితుల్లోనే థియేటర్ లైసెన్సులు, టికెట్ ధరలు, శానిటైజేషన్, క్యాంటీన్లో అమ్మే ఆహార పదార్థాల ధరలపై ప్రభుత్వం తనిఖీలు మొదలుపెట్టింది. ఏపీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ ఉండడంతో పలు థియేటర్లు సీజ్ అయ్యాయి. ఓవైపు టికెట్ ధర సమస్య, మరోవైపు తనిఖీల భయంతో అనేక థియేటర్లు మూసేసి కూర్చున్నారు. సమస్యలు ఉన్నాయనేది వాస్తవం. కరోనా కారణంగా 2 ఏళ్లుగా థియేటర్లు భారీగా నష్టాలు చూస్తున్నాయి. నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. సినీ రంగం కుదేలైపోయింది. మెయింటెనెన్స్లు భారీగా పెరిగి హౌస్ఫుల్ అయిన ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చర్చకు రావాలి. సినిమా ఇండస్ట్రీలో రూపాయి ఎటు నుండి ఎటుపోతుందో చర్చ జరగాలి. మంచి సినిమాలు రావాలి, ప్రేక్షకుడికి వినోదం అందాలి. అదే సమయంలో నటీనటుల అత్యాశను భరించాల్సిన అవసరం కూడా లేదు. ఆ సమస్యను పరిష్కరించకపోతే ఇండస్ట్రీ మనుగడే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. సినీ ఇండస్ట్రీ సృజనాత్మక పరిశ్రమ. ఇది కేవలం హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్తోనే ముడిపడి లేదు. చిత్ర పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఓ థియేటర్పై ఆధారపడి 5 నుంచి 10 మంది ఒక్కో సినిమా నిర్మాణంతో వందలాది మందికి ఉపాధి దొరుకుతుందనేది వాస్తవం. ఇలాంటి పరిశ్రమ కష్టాల్లో ఉంటే చొరవ చూపి ముందుకొచ్చి పరిష్కారం వెతకాల్సిన బాధ్యత టాలీవుడ్ పెద్దలపైన, ప్రభుత్వంపైన ఉంది. కరోనా కాలంలో కూడా పెద్ద హీరోలు, బడా నిర్మాతలు బాగానే ఉన్నారు. అప్పుడే కాదు, ఇండస్ట్రీకి ఎలాంటి కష్టమొచ్చినా వాళ్లకొచ్చే సమస్యేమీ లేదు. ఎటొచ్చి రోజువారీ కూలీ మీద పనిచేసే కార్మికులే తీవ్రంగా నష్టపోతారు. దాతలు ముందుకొచ్చి కరోనా కాలంలో నిత్యావసరాలు పంపిణీ చేసినా వందల కుటుంబాలు చితికిపోయాయి. సినిమా కోసం పనిచేసే లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ అసిస్టెంట్ వరకు అందరి బతుకులు సినిమా మీదే ఆధారపడి ఉన్నాయి. ఎవరు ఎంత గొప్పగా తీసినా, ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా అంతిమంగా థియేటర్ అనేది ఉంటేనే అది ప్రేక్షకుని రీచ్ అవుతుంది. ఆ థియేటర్లు మూతపడే పరిస్థితి ఉంటే అప్పుడు మొత్తంగా సినీ పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడుతుంది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఈ వ్యవస్థలో చివరి అంచెలో ఉండే ఎగ్జిబిటర్లు బావుంటేనే మొత్తం ఇండస్ట్రీ బాగుంటుంది. వేలాది కుటుంబాలు నిలబడతాయి. కానీ కొందరి జేబులు నింపడం కోసం అందరూ ఎందుకు కష్టపడాలి? సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలని ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం వేస్తున్న ప్రశ్నలకు సినీ ఇండస్ట్రీ నుంచి సముచిత సమాధానాలు రావాలి. సినిమా కోసం పనిచేసే 24 విభాగాల కార్మికులు, సాంకేతిక నిపుణులు అవస్థలు పడుతుంటే బడా హీరోలు, డైరెక్టర్లు మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇండస్ట్రీలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. అప్పుడు ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అటు ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకుని ఇండస్ట్రీ మనుగడను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సినిమా మాత్రమే జనానికి అందుబాటులో ఉన్న వినోద సాధనం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వినోద వ్యాపారంలో పోటీ పెరిగింది. జనం చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఓటీటీల రంగప్రవేశంతో కుప్పలు తెప్పలుగా కంటెంట్ వచ్చి పడుతోంది. ఇంత గట్టి పోటీని తట్టుకోలేక ఇండస్ట్రీ తంటాలు పడుతోంది. అటు కోట్లు డిమాండ్ చేసే నటుల్ని తట్టుకుంటూ, ఇతర సంస్థల్ని కాచుకుంటూ సినిమాలు తీయడం, రిలీజ్ చేయడం చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో థియేటర్ల మెయింటెనెన్స్ కూడా ఆషామాషి కాదు. డిజిటల్ సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి స్క్రీన్ల వరకు ఎక్కడా ప్రేక్షకుడు కాంప్రమైజ్ కావడం లేదు. ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ హాల్ మొహం చూడటం లేదు. టికెట్ రేటు ఎక్కువున్నా సరే అన్ని హంగులు ఉన్న థియేటర్లకి జనం మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు మల్టీప్లెక్స్లో క్లాస్ సినిమాలు, బీసీ సెంటర్లలో మాస్ సినిమాలు ఆడతాయన్న లెక్క ఉండేది. కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ తారుమారయ్యాయి. కంటెంట్ సరిగ్గా ఉంటే ఎలాంటి సినిమా అయినా ఎక్కడైనా ఆడుతోంది. అటువంటప్పుడు కాస్త అటు ఇటుగా అన్ని థియేటర్లు అదే రేంజ్ క్వాలిటీ స్క్రీన్లు, సౌండ్ సిస్టములు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం ముందుకు చర్చకు రావాలి. అలా తీసుకొచ్చే పెద్ద మనుషులు ఇండస్ట్రీ నుంచి ఉండాలి. దేశంలో 3 దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. అప్పట్నుంచి వివిధ రంగాలపై ప్రభుత్వ నియంత్రణ పోయిందే. కేవలం రెగ్యులేటరీ వర్కుకు మాత్రమే సర్కారు పరిమితమైందే. ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా చూడడం, వ్యాపార సంస్థలు ఎక్కడా కట్టు దాటకుండా చూడడం ప్రభుత్వం బాధ్యత.
ఇక్కడ సినీ ఇండస్ట్రీ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందనే వాదన ఉంది. సినీ ఇండస్ట్రీ అనేది ఓ బిజినెస్. దీని నుంచి ప్రభుత్వాలకు కూడా భారీగా ఆదాయం వస్తోంది. సినిమా షూటింగులు జరిగినప్పుడు వచ్చే పన్నులతో పాటు టికెట్ ఆదాయంపై 20% పన్ను కూడా వసూలవుతోంది. అయితే కొందరు నిర్మాతలు ప్రభుత్వం కళ్లుగప్పి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, వస్తున్న ఆదాయం మొత్తానికి పన్ను కట్టడం లేదన్న వాదన కూడా నిజమే. అలాంటప్పుడు తనిఖీలు చేసి అవకతవకలుంటే చర్యలు తీసుకోవాలి. కానీ మొత్తం అందర్నీ ఒకే ఘాటన కడితే ఇండస్ట్రీకి ఇబ్బందులు ఎదురవుతాయని ఇండస్ట్రీ వర్గాల వాదన. పరిశ్రమ నడవడానికో హేతుబద్ధమైన విధానముంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం, సినీ పెద్దలు కలిసి కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రభుత్వం, అటు ఇండస్ట్రీ పంతాలు పట్టింపులకు పోకుండా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే పరిష్కారం కాని సమస్య ఉండదు. ఎవరికి వారు బెట్టు చేస్తూ ఉండడంతో చివరకు సినీ ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదం వచ్చేలా ఉంది. సినీ పెద్దలు, ప్రభుత్వం సమస్య పరిష్కరించకుండా జాప్యం చేస్తుంటే మధ్యలో సినీ కార్మికుల బతుకులు కష్టాల్లో పడుతున్నాయి. సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 24 విభాగాలకు చెందిన టెక్నీషియన్లు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే, కష్టాల్లో ఉన్న టాలీవుడ్ ఒడ్డెక్కాలంటే సినిమా పెద్దలు ముందుకు రావాలి. తమ రాజకీయ నమ్మికలు ఎలా ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని నిజాయితీగా చెప్పగలగాలి. అటు ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ బాగు కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టత ఇవ్వాలి. దీనికి రెండు వర్గాలు ఓ మెట్టు దిగి రావాలి. అలా చేయకపోతే ప్రయోజనమేంటి? అంతిమంగా ఒక పరిశ్రమ కోలుకోలేనంతగా నష్టపోతుంది. బాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీసే పరిశ్రమ కుప్పకూలుతుంది. అటు సామాన్యుడికి మంచి సినిమాలు అందాలన్నా, ఇండస్ట్రీపై నలుగురు బతకాలన్నా ఈ స్తబ్దతను వీడి ముందుకు రావడం ఒక్కటే పరిష్కారం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.